అందరికీ ఈ రోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ దాటిర్రు. ఇదంతా మీ వల్లే. మన వీడియోస్ మంచిగా ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకుపోయినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాము. మేము చెప్పాం కదా 10,000 సబ్స్క్రైబర్స్ దాటితే కొన్ని మా శారీస్ కూడా చేంజ్ చేస్తామని. త్వరలో కూడా అవన్నీ చేంజెస్ చేస్తాము. మేము వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన వీడియోస్ చూస్తూ నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి గంట సింబల్ ఉంటుంది, అది నొక్కుర్రి. అది నొక్కితే ఏంటంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మాకు తెలపండి. మాకు వీలైనంత వరకు ఆ వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బిడ్డ ఇప్పుడే వస్తురా బిడ్డ? అల్లు రాలేదా? రాలేదే అమ్మా, మమ్మల్ని బస్ ఎక్కించిండి, మేమే వచ్చినాం. చిక్కవలు వచ్చినవారా? దగ్గరికి వస్తలేవేందో ఇట్లా? నా బంగారు కొండలే. అచ్చుడుతోనే పైసలు అడుగుతున్నామానే? ఇత్త బిడ్డ, ఫస్ట్ అయితే ఇంట్లో పోదాం పారు. ఖాళీ చేతులు పడకొచ్చుకోపోరు బిడ్డ. ఎప్పుడు బయలుదేరిరో ఏమో బువ్వదిందురు. సరేనే అమ్మా. బాపేటి వేయండి. బాపేటి పోతాడు బిడ్డ, చేను కాడికి పోవచ్చు. అత్తడు వదినేటి వేయండి. అన్న వదిన లేరా ఇంట్లో? ఆడు పొద్దుగాలనే వేయండి కానీ వదినే ఆడ బిడ్డ అక్కడ కూర్చోవచ్చు బిడ్డ. అత్తది ఇక తినే వాళ్ళు అవుతుంది కదా. మేము వచ్చినామని అది మోకే మార్చుకుంటదే. అది మోకే మార్చుకొని ఏమన్నా మార్చుకొని నీకెందుకు బిడ్డ? నీకు మేము ఉన్న రోజులు నీకేం బాధనే? రావాలే పోవాలి కానీ ఇక అత్తే ముఖం మార్చుకుంటే మంచిగా అనిపించదే నాకు. ఇక దాని గురించి ఏంది కానీ సరే నేను ఖాళీ చేతులు కట్టుకచ్చుకుంటా. నువ్వు కూడా కట్టుకపోరా చిక్కవ్వ, నీకు పైస ఇస్తా పో, బింగో కొని కచ్చుకుందు. ఎప్పుడు వచ్చిరు బుజ్జవ్వా? ఇంతకు ముందు వచ్చినమే బాపు, చేనులకైనా పట కదా. అవునరా, పొలానికి మందేసి వచ్చిన. తిన్నారా లేదా అవ్వా మీరు? తింటామే బాపు, నువ్వైతే తినిపోయే. పొద్దుగాల ఎప్పుడు తినిపోయినవో. చిక్కవ్వ మంచిగా బడికోతున్నావారా? పోతారా? ఎందుకురా? తెంపుకొస్తారా? అబ్బో గిది ఎప్పుడు దిగింది? దేనికి వచ్చింది? ఇప్పుడు ఏం పండుగ లేదు కదా. ఎప్పుడు వచ్చారు బావాని? ఇంతకు ముందు వచ్చినాం వదిన. ఏడికి పోయినావు? నేను బిడ్ల కడ కూర్చున్నా. అయితే ఇక తిందామని వచ్చిన. మరి నన్ను విలువ వద్దా మీరు వచ్చినాక? అమ్మన్నది తినాలి అవుతుంది, వదిన ఇంటికి వస్తుంది అన్నాక నేను సపడేకున్నా. ఇప్పుడే వచ్చిన 10 నిమిషాలు అవుతుంది. ఖాళీ చేతులు పడుకున్నా. ఇట్లున్నా నువ్వు వచ్చినావు. సరే సరే ఏమయ్యా బిడ్డ, రేపు తినది చికెన్ మటన్ గిట్లా. ఒకలంతా చికెన్ మటన్ రాపో. బిడ్డ రాగానే బిడ్డకు అన్ని తీర్లు తెచ్చి పెడుతుంది. మాకన్న వరకు రూపాయి లేదంటది. దీని మొద్దు మొగంలో చెప్పు. తెత్త తీయే. ఇప్పుడు ఎందుకే తీయమ్మా? ఎల్లుండి ఇట్లా తెచ్చుకోరాదా? ఎల్లుండి దాకా ఇంకేమంటావా నువ్వు? చక్కగా పోక. ఎందుకు బిడ్డ? ఇలా తెమ్మంట తీ, బాపురు తీసుకొస్తాడు. సరే తీయే. ఓకేలంతా రేపో తొందర పోయి, బిడ్డ కాకలైతుంది కావచ్చు. ఎప్పుడు వెళ్ళిందో ఇంతకి. పోతాను తీయే. ఈ పోరికేడ పనులు ఏమున్నాయేం పడతాటది. అద్దరా నేను గడికి పోతున్నా, నేను మళ్ళీ వస్తా. నువ్వు ఇది ఎక్కడి పోరినా ఏం పడగలిగింది. సరేదా పోయాం. ఎటు పోతారు లచ్చక్క? చిక్కు ఎప్పుడు వచ్చారు మీరు? నేను నీ దగ్గరికి వస్తాను. నేను పోతున్నావే? నేను కూడా నీ దగ్గరికి వస్తాను లచ్చక్క. మా ఇంటికి ఎందుకే పోరి? రాకాసి వచ్చింది కాదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది లచ్చక్క? మరి పండుగ లేపాయే, పబ్బర్ లేకపాయే. ఎందుకు వస్తుంది? మా ఇంట్లో అన్ని ఎత్తుకపోనీకే వస్తుంది. మా అత్త మాకు ఒక్క రోజన్న చికెన్ తెప్పియదే. మా ఆయన తెత్తనే అందుతే తింటది కానీ అది ఒక్క రోజన్న తెప్పియదే. ఇక బిడ్డ చూడేమో కానీ నీ అవ్వకిలంత చికెన్ తెప్పు అంటాంది మా మామని. మరే ఏందనుకుంటున్నావు? కోడలనో రకంగా బిడ్డనో రకంగా ఇస్తారు. వాళ్ళు అసొంటోళ్ళకు పెట్టద్దే లచ్చక్క, నీకు తెలియదు. ఇప్పటిసింది నేను కూడా గంతే చెప్తావు. ఈ పోరి అన్నీ వాళ్ళతో చెప్తుంది. నేను పోతాను ఇంటికి. అప్పటి వరకు ఇట్లా అత్తా. సరే సరే పో. ఏడవైర్రే అప్పటి సుంది పిలుస్తానా? పలకరు ఊరుకరు. గా రామ దగ్గరికి పోయినా. ఏమైంది ఇప్పుడు?
ఏమైందంటే అన్నం తిందామని పిలిచిన ఇక నువ్వు సప్పుడు చేయలేదని నేను తిన్నాం అల్ల ఉంది వేసుకొని తినిపో. తింటది మీరైతే తిన్నారు కదా, కొడుకురా అని కొడుకు వచ్చినాక తింటా. ముఖం ఎందుకు మార్చినవే, ఏమైందే ఇప్పుడు నీకు? నేనెందుకు మార్చుకున్నా, నా ముఖమే గిట్టుంటది. ఏమో నీకు నా బిడ్డ వచ్చే వరకు నీ ముఖమే మారుతుంది. మరి నా బిడ్డ నీదేమన్నా ఎత్తుకపోతాంది ఏంది వచ్చినప్పుడల్లా? ఇగో అట్టిగా అనవసరంగా మాటలు అనకు. నేను నీ బిడ్డను అంటలేను, నిన్ను అంటలేను. ఇప్పుడు నన్ను ఎందుకు అట్టిగా గెలుపుతాను? నువ్వు గట్లుంటే మాకు మంచిగా అనిపిస్తుందా వదినే? నేను వచ్చినప్పుడల్లా ముఖం గట్లనే పెడతావు, జర నవ్వుకుంటే ఉంటే ఏమైతుంది? నా ముఖమే మాడుపు ముఖమేమో అందరికి చెప్తాను కదా నువ్వు నా ముఖం మాడుపు ముఖం అని. నేను గిట్లనే ఉంటా. ఏ వస్తున్నానో నా బిడ్డ దాన్ని ముందుకు తీసుకురాపోయే, బాగా మాట్లాడతాను. నాకు మీతోటి లొల్లెందుకు? మళ్ళా బిడ్డ వచ్చినప్పుడల్లా లొల్లి పెడుతుందని ఊరంతా పేరు ఎత్తావు నువ్వు. నాకు మీతోటి లొల్లి అవసరం లేదు, ఏది అవసరం లేదు. చూసినవా అమ్మ ఆమె ఎట్లా మాట్లాడుతాందో? ఏ దాంతో నేంది బిడ్డ నీకు? అందుకే నాకు రాబుద్ది కాదే అమ్మ. దాని సొమ్ము తింటానవా, సోపు తింటానవా బిడ్డ? అది పోతలేదు, అవ్వగారింటి పోతలేదు, అక్కలేదు. దానికి లేరా సాలు? దాని గురించి ఏందే? బాపు నేను ఉన్న రోజులు మచ్చడే పోవడే, దానికి ఎవడు భయపడతాడే? వచ్చినాక అన్నకు ఎన్నెక్కిచ్చి చెప్తుందో చెప్పుకొని ఏమన్నా ఎక్కువ మాట్లాడితే అన్ని దాన్ని ఇద్దరు నిలకొడతా. లొల్లు ఎందుకు తీ అమ్మ, నా వల్ల మీరు లొల్లి పెట్టుకుంటే ఎందుకు తీ? ఏమే ఉన్నవాయే, అన్నం వేసుకురా, ఆకలి అవుతుంది. ఇగో తీసుకో తిను. ఏమైందే గంత కోపంగా ఉన్నావు? గీ పచ్చడి వేసుకొచ్చినవేమే, ఏం కూర అండలేదు ఇయ్యల్లా? చెల్లొచ్చిందేమో. ఎందుకు అండలేరు? చికెన్ తెచ్చుకున్నారు, వండుకున్నారు, తిన్నారు. నీకు లేదు నాకు లేదల్లా, తిరు ఏదోటి. ఏం లేకుండా తిన్నారే, నువ్వు భలే మాట్లాడతావు. ఉంటది ఆ గంజులో వేసుకురాపో. అరే చెప్తాంటే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతావు. అలా గింతంత పులిసే ఉన్నది, వేసుకొచ్చుకపో నువ్వే పోయి. మీ చెల్లత్తనేమో కిలోల చికెన్ తెచ్చుకుంటా తెచ్చి పెడతది, మంచిగా తింటారు. నీకన్నారు నాకన్నారు, వాళ్ళే తింటారు ఉంటారు. నువ్వు ఎప్పుడన్నా తెమ్మంటాను తెప్పించిరా? మనం తెత్తనే వాళ్ళు తింటారు. ఏ పీకంతి ఎప్పుడు వస్తుందా ఏమో చెల్లె? ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చినప్పుడు తెప్పిస్తే ఏమైతుందా నీకు? నువ్వు గిట్లనే మాట్లాడు నలికుట్లోడా. ఉన్నంతా మీ చెల్లపొంటి రాస్తారు, అప్పుడు నువ్వు నేను కూర్చొని అక్క తిందాం. ఏమైంది బిడ్డ, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఏం లేదే అమ్మ, అన్నం వేసుకురమ్మన్నా అయితే తొక్కేసుకొని వచ్చింది. చెల్లి వచ్చిందేమో చికెన్ అండి రేమో ఇంత వేసుకురాపో అంటే లేదు అంటాంది. కూర లేదు అయిపోయింది అంటాంది. ఏం లొల్లి పెట్టుకుంటలేమే? కూర ఎందుకు లేదే? మీకు ఉంచకుండానే తిన్నాం అనుకుంటానా ఏంది? మా మీద ఇంత కన్నేరుతనం ఎందుకే నీకు? నా కొడుకు ఉంచకుండానే అంత తిన్నామని అనుకుంటానవా? అలా ఉండనే ఉండే ఏత్తేమో ఏడుంది అలా చూసినా గింతంత పే ఉన్నది. దీన్ని లంగ మాటలు ఎందుకు నేర్చవే? నా బిడ్డ వరకు నీకు ఏ రోగం పుడుతుందే? చూస్తే ఓర్వనే ఓర్వో. ఏ పోనీతి అమ్మ, లొల్లెందుకే మళ్ళీ చెల్లింట బాధపడుతుంది. ఏంది నీ బిడ్డ అత్తే నాకేంది? నీ బిడ్డ అత్తేంది, నీ బిడ్డ పోతేంది? నేను నీ బిడ్డ గురించి ఇప్పుడు ఏమంటానా? నువ్వు నన్ను అట్టిగా బదనం చేస్తాను నీ బిడ్డ ముంగట. వదినే నేను అప్పడుతుంది వింటానా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. మొత్తం మా అమ్మ నేను అత్తనే చికెన్ తెస్తుందని మీకు లేదా? అయితే గంజులా కూర ఉన్నది, ఆ కూర వేయకుండా అన్నకు తొక్కేసినావు. అన్న ఏమనుకుంటాడు? మేమే మొత్తం తిన్నామని అనుకుంటాడా లేదా? ఏ లంగబొడ్డ ఏదనుకి అవ్వగారు సార్ లేదా? ఐదు పోతలేదా ఆడతలేదా? నా బిడ్డ వచ్చేవరకు మొత్తం దీని కళ్ళన్నీ మాడతాయి, కాకులు పడతాయి దీని కళ్ళల్లా. ఏ పోనీతి అమ్మ, అది ఏమంటలేదు తిగి, దాని గురించి ఎందుకు మీకు కానీ బోర్రి సప్పుడేక వండుకపోర్రి. నేను ముంచుడు కాదు నా మొగుడిని, లాస్ట్ కు నువ్వే ముంచుతావు. నీ బిడ్డకు ఉన్నదంతా పెట్టి ఉన్నదంతా రాసిచ్చి లాస్ట్ కు మమ్మల్ని ఎటు కాకుండా చేద్దామని చూస్తావు నువ్వు. గాని నా బిడ్డకి ఇచ్చేదైతే ఆస్తిని నా బిడ్డ నువ్వు ఇంటనే పెట్టుకుంది కదనే. ఒక్క అయ్య చేతులు ఎందుకు పెడతానే? నువ్వేం మాట్లాడుతున్నావే? ముంగట నీతులు వెనక గోతులు, నీ మాటలేవని తెలియదు. సంపుతే రోగం తిరగాలి. ఏం రోగమే నీకు? నడు ఇంట్లో నడు సప్పుడేక. అమ్మ మీరు పోయి వండుకపోర్రే, లొల్లెందుకే, సప్పుడేక వండుకపోర్రి. దాన్ని నోరు దగ్గర పెట్టుకోమను, అర్థమైతుందా? నా బిడ్డ అత్తది పోతది, దాని అవ్వగారింటి కాడ నుండి తెచ్చేం పెడతలేదు నా బిడ్డకు. నా కట్టల రెక్కం నేను పెట్టుకుంటానా, నువ్వు పెడతావు, నీ పిల్లం పెడతలేదు. ఇంకోసారి మీరు ఇట్లా మాట్లాడితే మాత్రం ఇంతకే ఎల్లుర్రి. నువ్వు మమ్మల్ని ఎల్లగొట్టాలని ఈ ప్లాన్ చేస్తానవుతి. ఊకో రాదే అమ్మ, నువ్వెంత అంటే అదెంత ఉన్నారు, మీరిద్దరు భలే ఉన్నారు. గాని నేనేమంటాను అన్నయ్య, ఎప్పుడు ఒకసారి అత్తా పోతా. వచ్చినప్పుడు నాతోటి మంచిగా ఉంటే ఏమైతుంది? నేను వచ్చినప్పుడు అల్లలు ఉండే పెడతాంది వదినే, నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నువ్వేం బాధపడకు రానికి, నేనున్నా కదా, వదిన మాటలు పట్టించుకోకు సరేనా? సప్పుడేక వండుకపోర్రి. అబ్బాయి ఇప్పుడు మీరు ముగ్గురు ఒకటైరు, నేను ఒకదాన్ని ఒకటైనా.